హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డెవాప్స్లోని ఆర్కెస్ట్రేషన్. ఈ ఆర్కెస్ట్రేషన్ టాపిక్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే, అసలు ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, ఆటోమేషన్ విత్ ఆర్కెస్ట్రేషన్, డెవాప్స్లో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్లో ఉన్న కోర్ కాంపనెంట్స్ అండ్ అలాగే దాని బెనిఫిట్స్, డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్లో యూస్ చేసే టూల్స్, అలాగే డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్ యొక్క యూస్ కేసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ టాపిక్స్ అన్నిటినీ ఆర్కెస్ట్రేషన్లో కవర్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్. అసలు ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? ఆర్కెస్ట్రేషన్ అనేది నార్మల్గా మనకి చాలా కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇది అని చెప్పి చాలా వర్క్ ఫ్లోస్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ని అంతటినీ ఆటోమేట్ చేసి అండ్ ఒకదాని తర్వాత ఒకటి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు మేనేజ్ చేస్తుందన్నమాట ఈ ఆర్కెస్ట్రేషన్ అనేది. సో ఈ వర్క్ ఫ్లోస్ అనేవి ఏంటి అంటే ఈజ్ నథింగ్ బట్ టాస్క్స్. సో ఒక జాబ్ ఏదైనా మనకి నార్మల్గా ఏదైనా రన్ చేస్తున్నప్పుడు మనకి చాలా టాస్క్స్ అయితే ఉంటాయి. సో ఆ టాస్క్స్ అన్నిటినీ ఎలాంటి హ్యూమన్ అవసరం లేకుండా ఆటోమేటిక్గా టాస్క్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి మనకి కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుందన్నమాట. ఇది ఒక ఎన్వైరన్మెంటే కాదు, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్లో కూడా ఇది వర్క్ అవుతుంది. సో ఆర్కెస్ట్రేషన్ ఏం చేస్తుంది? టాస్క్స్ని ఆటోమేటిక్, అలాగే కోఆర్డినేషన్, అలాగే మేనేజ్మెంట్, ఈ మూడు చేస్తుంది. ఈ మూడింటి కోసం ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఆటోమేషన్ ఏంటి అంటే టాస్క్స్ అనేవి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా టాస్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ ఆటోమేషన్ అంటే. ఆర్కెస్ట్రేషన్లో 3 పాయింట్స్ కదా, ఆటోమేషన్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేషన్. సో ఇప్పుడు మనకి చాలా కాంపనెంట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పర్ఫెక్ట్గా దేని రిలేటెడ్ దానికి కోఆర్డినేట్ అయ్యి మనకి టాస్క్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఒకేలా వర్క్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్. ఈ టాస్క్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఎర్రర్స్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, మిగతా టాస్క్ ఆగిపోవచ్చు కదా. సో ఆ టాస్క్ని మానిటర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మేనేజ్మెంట్ అనేది కూడా ఉందన్నమాట. సో ఈ ఆర్కెస్ట్రేషన్లో మెయిన్ 3 కాన్సెప్ట్స్: ఆటోమేషన్, కోఆర్డినేషన్, మేనేజ్మెంట్. ఇది ఆర్కెస్ట్రేషన్ అంటే. అసలు ఆటోమేషన్కి ఆర్కెస్ట్రేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఆటోమేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే, నార్మల్గా ఎలాంటి మనిషి లైక్ మాన్యువల్గా చేసే పనులేవి లేకుండా అన్నీ ఆటోమేటిక్గా చేస్తే అది ఆటోమేషన్ కదా. ఇప్పుడు మనం ఆర్కెస్ట్రేషన్ కోసం కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఆటోమేషన్ ఫస్ట్ వచ్చేసి, ఆటోమేషన్లోని టాస్క్స్ అనేవి ఇండివిజువల్గా ఉంటాయన్నమాట. సో ఒక్క టాస్క్ ఇండివిజువల్గా మనకి టాస్క్స్ అనేవి రన్ అవుతాయి. ఆర్కెస్ట్రేషన్లోని ఎలాంటి కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ అయినా, ఎలాంటి కాంప్లెక్స్ ప్రాసెసెస్ అయినా ఈజీగా వర్క్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఆటోమేషన్లోని కొన్ని టాస్క్స్ మాత్రమే, లైక్ రెపిటేటివ్ టాస్క్స్ అనేవి ఉంటాయి. సో వాటికి మాత్రమే ఆటోమేషన్ అనేది యూజ్ అవుతుంది. ఆర్కెస్ట్రేషన్లోని ఎలాంటి టాస్క్స్ అని, ఎన్ని టాస్క్స్ ఉన్నా అండ్ వాటి డిపెండెన్సీస్ని కోఆర్డినేట్ చేసుకొని వర్క్ అవుతుంది. సింగిల్ టాస్క్ ఆపరేషన్స్ మాత్రమే ఆటోమేషన్లో వర్క్ అవుతుంది, కాంప్లెక్స్వి వర్క్ అవ్వవు. ఆర్కెస్ట్రేషన్ సైడ్ అయితే మనకి కాంప్లెక్స్ టాస్క్స్ అనేవి కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ ట్రిగర్స్ అనేవి పర్టికులర్ ఈవెంట్కి అండ్ ఆ టైంలో ట్రిగర్ అవ్వాలి అని చెప్పి ఆటోమేషన్లో చేస్తూ ఉంటాం. ఆర్కెస్ట్రేషన్ అలా కాదు. ఇక్కడ టాస్క్స్ అనేవి వర్క్ ఫ్లో డెఫినేషన్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని టాస్క్స్ అనేవి మేనేజ్ చేస్తుంది అనమాట ఆర్కెస్ట్రేషన్. ఈ ఆటోమేషన్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లోని, అలాగే ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్లో బాగా యూజ్ అవుతుంది. ఆర్కెస్ట్రేషన్ అనేది వర్క్ ఫ్లో స్కెడ్యూలర్స్లో, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ సిస్టంలో యూజ్ అవుతుంది. ఇది ఆటోమేషన్కి ఆర్కెస్ట్రేషన్కి ఉన్న డిఫరెన్స్. అసలు డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటో చూద్దాం. నార్మల్గా మనకి ఇందులో ఆటోమేటెడ్, కోఆర్డినేషన్, మేనేజ్మెంట్ 3 జరుగుతాయని చెప్పుకున్నాం కదా ఆర్కెస్ట్రేషన్లో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక 12 టాస్క్స్ ఉన్నాయి. సో ఈ 12 టాస్క్కి నేను నెంబర్స్ అయితే ఇచ్చాను. ఈ టాస్క్స్ అన్నీ కూడా మనకి పెర్ఫామ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఆర్కెస్ట్రేషన్లో వీటిని టాస్క్స్ అనేవి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందో
ఇవి అన్నీ డైరెక్ట్‌గా అవి డిప్లాయ్‌మెంట్ మన ప్రొడక్షన్‌లోని కోఆర్డినేషన్‌తో కోఆర్డినేషన్‌తో ఆటోమేటిక్‌గా డిప్లాయ్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ చూడండి మనకి T1, T2, T3 అన్నీ కోఆర్డినేట్ అయ్యి ఉంది. ఓకే. అన్నీ ఒకదానితో ఒకటి ఈజీగా లింక్ అయ్యి వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే టాస్క్స్ ఎన్ని నంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నా అవి కోఆర్డినేట్ అయ్యి పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది వర్క్ ఫ్లో అనేది. డెవాప్స్‌లో కూడా అంతే. ప్రొడక్షన్‌లోకి మనకి డిప్లాయ్ చేసేటప్పుడు ఎలాంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్‌గా కోఆర్డినేటెడ్‌తో టాస్క్స్ అనేవి ఎర్రర్స్ లేకుండా మేనేజ్ చేస్తూ డిప్లాయ్‌మెంట్ అనేది అవుతుందన్నమాట. ఇది డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్. ఈ డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్‌లో మనకి కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఏంటి అంటే నార్మల్‌గా డెవలపర్స్ ఫ్రీక్వెంట్‌గా కోడ్ చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు కదా! సో, ఆ కోడ్ చేంజెస్ చేసి సెంట్రల్ రిపాజిటరీలోకి మెర్జ్ చేస్తూ ఉంటారు. సో, ఈ మెథడ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకు అందులో ఎర్రర్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా వెంటనే డిటెక్ట్ చేసి ఆ కొత్త కోడ్ అనేది ఏదైతే చేంజెస్ చేసామో ఆల్రెడీ ఉన్న కోడ్ బేస్‌లో ఏదైతే కోడ్ చేంజెస్ చేసామో ఏ పర్టిక్యులర్ లైన్‌లో ఎర్రర్ వచ్చింది అంతా కూడా మనకి డీటెయిల్‌గా కనిపిస్తుంది. సో, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందంటే సో, ఈ పర్టిక్యులర్ లైన్‌లో ఎర్రర్స్ ఉన్నాయి. సో, ఇది చేయాల్సింది ఆటోమేటిక్‌గా ఆ టెస్ట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తుంది. ఆ బగ్స్‌ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఆ బగ్స్‌ని ఫిక్స్ చేస్తుందనమాట. ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ డిప్లాయ్‌మెంట్. ఈ కంటిన్యూస్ డిప్లాయ్‌మెంట్‌లో ఇదేంటి అంటే నార్మల్‌గా కోడ్ అనేది డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అది టెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యి టెస్ట్ అంతా పాస్ అయిన తర్వాత డైరెక్ట్‌గా అది కోడ్ అనేది ప్రొడక్షన్‌లోకి రిలీజ్ చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఓవరాల్‌గా కొత్త చేంజెస్ ఏవైతే చేసామో అవన్నీ కూడా ఎండ్ యూజర్‌కి డెలివరీ అవుతాయి. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్‌గా డెవలప్‌మెంట్‌కి, డిప్లాయ్‌మెంట్‌కి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. కానీ ఈ కంటిన్యూస్ డిప్లాయ్‌మెంట్ వచ్చిన తర్వాత ఆ టైం అనేది రెడ్యూస్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఇదేంటి అంటే సో, నార్మల్‌గా కంప్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనకి డిజైన్ చేయడానికి ఏదైతే ఉందో సో, ముందైతే మనకి కోడ్ రాసి మేనేజ్ చేసి అదంతా చేసేవాళ్ళం. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ వచ్చిన తర్వాత సో, మనకి మాన్యుయల్‌గా చేయాల్సిన ప్రాసెస్ అన్నీ కూడా తగ్గిచ్చేసింది. ఆటోమేటిక్‌గా అదే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తుందనమాట. దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్ సెటప్‌లో గానీ కన్సిస్టెంట్‌గా దాన్ని మెయింటైన్ చేయడం అండ్ వర్షనింగ్, ట్రాకింగ్ చేంజెస్. సో, జరుగుతున్న చేంజెస్ అన్నీ ట్రాక్ చేయడం ఇదంతా కూడా ఈజీ అయింది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ వచ్చిన తర్వాత. అండ్ నెక్స్ట్ వన్ మానిటరింగ్ అండ్ లాగింగ్. ఈ ప్రాసెస్ ఏంటి అంటే నార్మల్‌గా అప్లికేషన్స్ ఏవైతే రన్ అవుతున్నాయో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వాటి హెల్త్ లైక్ అవి ఎలా వర్క్ అవుతున్నాయి, అవి ఇంకా ఎంతసేపు పడుతుంది, ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా మొత్తం మానిటర్ చేస్తుందనమాట. సో, మానిటర్ చేసి అదంతా ఒక దగ్గర లాగ్ చేస్తుంది. ఏదైనా ఇష్యూ ఉన్నా మనం ఆ లాగ్స్ చూసి అసలు ఇష్యూ ఏంటో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఇదేంటి అంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్‌కైనా ఒకే సెట్టింగ్ ఉండేటట్టు ఉంటుందన్నమాట. సో, దీన్ని బట్టి ఏంటి అంటే మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అయినా లేదంటే ఎర్రర్స్‌ని తగ్గించడానికి యూజ్ చేసేవైనా ఇవన్నీ అన్ని ఎన్విరాన్మెంట్స్‌కి ఒకటే ఉంటుందన్నమాట. సో, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్‌కి ఒక్కొక్కలా కాకుండా అన్నిటికీ ఒకేలాగా ఉండేటట్టు ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో, ఇవి కోర్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్ వల్ల ఉన్న బెనిఫిట్స్‌ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ యాక్సెలరేట్ యువర్ ఆటోమేషన్ ప్రాసెస్. సో, మనకైతే చాలా టాస్క్స్ ఉంటాయి కదా! సో, ప్రాసెస్ అంతా కూడా క్విక్‌గా జరిగి ప్రొడక్షన్‌లో బిల్ అయ్యేటట్టు ఇదంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఒకవేళ ఉంటే వాటిని తగ్గించి ప్రాసెస్‌ని స్పీడప్ చేస్తుందనమాట. సో, ఇదొక అడ్వాంటేజ్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇంప్రూవ్ క్రాస్ టీమ్ కొలాబరేషన్. సో, క్రాస్ టీమ్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆపరేషన్ టీమ్ ఉంటుంది, డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది. వీటి మధ్య కమ్యూనికేషన్ అనేది సింక్‌గా లేకపోతే మనకి పని అయితే జరగదు కదా! సో, ఆ క్రాస్ టీమ్ కొలాబరేషన్ అనేది ఆర్కెస్ట్రేషన్ ద్వారానే అవుతుంది. సో, ఇదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎన్ష్యూర్ హయ్యర్ రిలీజ్ క్వాలిటీ. సో, ప్రొడక్షన్‌కి లేదంటే ఎండ్ యూజర్‌కి రిలీజ్ చేసే ముందు రిలీజ్ చేసిన ఆ ప్రొడక్ట్ లేదంటే ఆ కోడ్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ హై క్వాలిటీ అనేది ఉండాలన్నమాట. ఎలాంటి అప్రూవల్స్ ఉన్నా, అలాగే దాంట్లో ఏమైనా స్కెడ్యూలింగ్స్ ఉన్నా అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, ఆటోమేటిక్‌గా స్టేటస్ అనేది రిపోర్ట్ చేసేవి. ఈ ఫీచర్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట.
అండ్ నెక్స్ట్ వన్ రెడ్యూస్ ఐటీ కాస్ట్. సో నార్మల్గా మనము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా క్లౌడ్ సర్వీసెస్ యూస్ చేసామనుకోండి, అది చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఎక్స్పాన్సివ్ అవుతుందన్నమాట. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూస్ చేయడం బట్టి మనకి ఏంటి అంటే ప్రైస్ అనేది తక్కువలో అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ బిల్డ్ ట్రాన్స్పరెన్సీ అక్రాస్ ద ఎస్డిఎల్సి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ద్వారా మనకి ఏదైతే ఫస్ట్ మనకి ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ ఎలా అయితే ఫాలో అవుతామో, ప్రోగ్రెస్, అప్డేట్స్, ఎలాంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా స్టేక్ హోల్డర్స్కి మొత్తం రిపోర్ట్ అనేది పంపిస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ రిలీజ్ వెలాసిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ రిలీజ్ వెలాసిటీ. ఇదేంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ డెవలప్ చేసిన దగ్గర నుంచి టెస్టింగ్ ప్రాసెస్, డెవలప్మెంట్, టెస్టింగ్ మొత్తం ప్రాసెస్ అంతా క్విక్గా అయిపోతుంది. టిల్ ఎండ్ యూజర్స్కి అది రీచ్ అయ్యేంత వరకు ప్రాసెస్ అంతా స్పీడ్గా జరుగుతుంది. సో ఇలా జరగడం బట్టి మనకి కాస్ట్ సేవింగ్స్ తగ్గుతాయి, రెవెన్యూ అనేది పెరుగుతుంది. సో ఇవి దీని బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్ యొక్క టూల్స్. ఇందులో చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికోసం జస్ట్ డీటెయిల్గా వెళ్ళకుండా జస్ట్ అవి ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయో చెప్తా. ఫస్ట్ వన్ జెన్కిన్స్. ఈ జెన్కిన్స్ అనేది ఇది ఒక ఆటోమేషన్ సర్వర్. ఇది ఏం చేస్తుంది అంటే బోత్ డెవలప్మెంట్ని, ఆపరేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. ఆపరేషన్స్ అంటే సిఐసిడి పైప్లైన్స్ యొక్క ఆపరేషన్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో జరుగుతుంది కదా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, ఈ రెండు కూడా జరిగేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా మన అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ కన్స్ట్రక్షన్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, ఆటోమేషన్, క్విక్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ జెన్కిన్స్ ద్వారానే అవుతుందన్నమాట. సో ఎలాంటి డిపెండెన్సీ లేకుండా రిలీజ్ అనేది జరుగుతుంది, ఎక్కడి నుంచి కన్స్ట్రక్షన్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు. ఇది జెన్కిన్స్. ఇలా జెన్కిన్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాన్సిబుల్. ఈ యాన్సిబుల్ అనేది ఏంటంటే అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ డిప్లాయ్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ అలాగే దానికి కావాల్సిన క్లౌడ్ రిలేటెడ్ టాస్క్స్ మనం పెర్ఫామ్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ టూల్లో. అండ్ ఇంకా ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అంతా కూడా ఇందులో చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది యాన్సిబుల్. అండ్ నెక్స్ట్ డాకర్. ఈ డాకర్ కోసం మనం ప్రీవియస్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాము. డాకర్ అనేది ఏంటి అంటే ఈ డాకర్లో మనకి స్టాండర్డైజ్డ్ యూనిట్స్ ఉంటాయి, అవే కంటైనర్స్. ఇవి ఏం చేస్తుందంటే అప్లికేషన్ యొక్క డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అంతా కూడా సింప్లిఫై చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసోర్సెస్ని మొత్తం యూటిలైజ్ చేసుకునేటట్టు చేస్తుంది. ఇది డాకర్. అండ్ నెక్స్ట్ వన్ క్యూబర్నెటీస్. క్యూబర్నెటీస్ అనేది ఏంటంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ స్ట్రీమ్ లైన్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది, అదంతా కూడా కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ మేనేజ్ చేస్తుంది. ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్, స్కేలింగ్, ఆపరేషన్స్ ప్రతి ఇది కూడా ఆర్కెస్ట్రేషనే, ప్రతి ఇది మనం ఇందులో చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సింగ్, ఆటోమేటిక్ స్కేలింగ్, ఇంకా సెల్ఫ్ హీలింగ్ ఫీచర్స్, ఇలాంటివన్నీ కూడా ఈ క్యూబర్నెటీస్లో ఉంటాయి. మోస్ట్లీ ఆర్కెస్ట్రేషన్కి ఎక్కువగా క్యూబర్నెటీసే యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ క్యూబర్నెటీస్ కోసం డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను, అందులో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్గా ఉంటుంది క్యూబర్నెటీస్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి స్ప్లంక్. ఈ స్ప్లంక్ అనేది ఏంటంటే ఇది ఒక డేటా అనాలిసిస్ ప్లాట్ఫామ్. ఇది ఏం చేస్తుంది అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ మొత్తం ఆ ఎన్వైర్న్మెంట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ఏం జరుగుతుందో ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ మెషిన్ కొంచెం ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేస్తుంది కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి కూడా అవుతుందన్నమాట. ఇది ఒక వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది ఏం జరుగుతుంది అన్నీ కూడా మానిటర్ చేసుకోవచ్చు స్ప్లంక్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్ డైనమిక్స్. ఈ యాప్ డైనమిక్స్ అనేది ఏంటంటే ఇది ఒక ఏపీఎం టూల్. ఇది ఏం చేస్తుంది అంటే అసలు అప్లికేషన్ అనేది దాని ఇన్సైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి వీటిలో రన్ చేయొచ్చు. అసలు అప్లికేషన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, వాటి డిపెండెన్సీస్ ఏంటి, వాటిని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి యాప్ డైనమిక్స్ అనేవి యూజ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా డెవాప్స్ ఆర్కెస్ట్రేషన్కి యూజ్ చేసే టూల్స్. నెక్స్ట్ వచ్చేసి యూజ్ కేసెస్. సో యూజ్ కేసెస్లో ఫస్ట్ వన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లోని అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లోని మనము ఆర్కెస్ట్రేషన్ని వాటిని యూజ్ చేస్తామని చెప్పేసి కోర్ కాంపోనెంట్స్లో చెప్పుకున్నాం. అదే టాపిక్ ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అండ్ మేనేజ్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మనకి ఆర్కెస్ట్రేషన్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ఆర్కెస్ట్రేషన్ అనేది యూజ్ అవుతుంది.
సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్‌లో మనం టెరాఫార్మ్‌ని యూజ్ చేస్తుంటాం. దీనికోసం ఇంకొంచెం డీటెయిల్‌గా నెక్స్ట్ టాపిక్‌లో డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డిజాస్టర్ రికవరీ. ఇప్పుడు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఆటోమేషన్ డేటా రెప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి డేటా రెప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా డిజాస్టర్స్ వల్ల మనకి డేటా అనేది ఫెయిల్యూర్ అయినా, ప్లస్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందనుకోండి. ఏదైనా డిజాస్టర్స్ వల్ల సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందనుకోండి. సో ఈ రెప్లికాస్‌లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది కాబట్టి మనం దాన్ని డేటాని రికవర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాంప్లియన్స్ మేనేజ్మెంట్. ఇదేంటి అంటే ఖచ్చితంగా మనకి డేటా స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ అంటే ఎలాంటి బ్రీచెస్ జరగకుండా సెక్యూర్‌గా ఉండాలి మన కోడ్ అంతా కూడా. రిస్క్ అనేది ఉండకుండా ఉండాలంటే ఇక్కడ మొత్తం ఆ కాంప్లియన్స్ మేనేజ్మెంట్ అంతా జరుగుతుంది. అంటే మన డేటా అనేది సెక్యూర్‌గా ఉంచుతుందనమాట. సో ఎప్పటికెప్పుడు కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకొని అండ్ దాని రిలేటెడ్‌గా ఒక సెక్యూరిటీ టీమ్ అనేది ఉంటుందనమాట. సో మనకిక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఏమీ రావన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్రాక్టీసెస్. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో ఫస్ట్ వన్ డిఫైన్ క్లియర్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ముందు మనకి ఏదైతే అచీవ్ చేయాల్సి ఉందో ఆ మొత్తం అంతటిని క్లియర్‌గా దానికి మెన్షన్ చేస్తేనే అది వర్క్ అవుతుందనమాట. సో మనం డిఫైన్ చేసేదంతా కూడా క్లియర్ కట్‌గా ఉండాలి. అండ్ సెకండ్ వన్ ఆటోమేట్ ఇంక్రిమెంటల్లీ. ఇదేంటి అంటే నార్మల్‌గా ఆటోమేషన్ అనేది జరుగుతున్నప్పుడు రిపిటేటివ్ టాస్క్స్ ఉన్నాయనుకోండి. సో రిపిటేటివ్ టాస్క్స్ అనేవి అలా రన్ అవుతూ ఉంటాయి. మనకి ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవ్వదు. కానీ ఆర్కెస్ట్రేషన్‌లో అలా కాదు. అలాంటి రిపిటేటివ్ టాస్క్స్‌ని మినిమైజ్ చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి వర్షన్ కంట్రోల్‌లా యూజ్ అవుతుందనమాట. సో గిట్ ల్యాబ్ ఇలాంటివి ఏంటి అంటే మన చేంజెస్ చేస్తుంటాం కదా కోడ్‌లో. ఆ పర్టిక్యులర్ ఫైల్స్‌కి కాన్ఫిగరేషన్స్ అవి చేంజెస్ చేసామనుకోండి. మొత్తం ఎవరైనా చేంజెస్ చేశారా అని చెప్పేసి మొత్తం ట్రాక్ చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇంప్లిమెంట్ కంటిన్యూస్ మానిటరింగ్. సో ప్రతిది కంటిన్యూస్‌గా దాన్ని మానిటర్ చేయడానికి ఒక పర్సన్ అయితే అవసరం లేదు. దానికి ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ వచ్చినా మనకి రిపోర్ట్ చేయడానికి లాగ్స్ అవి క్రియేట్ అవుతూ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫాస్టర్ కొలాబరేషన్. ఇదేంటి అంటే డెవలప్మెంట్‌లో అయినా, ఆపరేషన్స్ టీమ్‌లో అయినా వేరే వేరే టీమ్స్ ఉన్నాయి కదా! సో ఆ టీమ్స్‌లో అయినా సరే మనకి కొలాబరేట్ అవ్వడానికి ప్రతిది కూడా వర్క్ ఫ్లోస్ అనేవి ఉంటాయి కదా! సో ఆ వర్క్ ఫ్లోస్ ద్వారా మనం వేరే టీమ్ వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. కనెక్ట్ అయ్యి ఎలాంటి ఇష్యూస్‌నైనా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ రెగ్యులర్లీ రివ్యూ అండ్ ఆప్టిమైజ్. సో ప్రతిసారి రెగ్యులర్‌గా మనం ప్రతీది చెక్ చేసుకుంటూ ఉండాలి. వర్క్ ఫ్లోస్ అనేవి కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? దీన్ని ఏమైనా మెయింటైన్ చేయాల్సింది ఉందా? దీని ఎఫిషియన్సీ ఏంటి? ఏమైనా చేంజ్ చేయాల్సినవి ఉన్నాయని ప్రతీది రివ్యూ చేసుకుంటూ ఉండాలనమాట. సో ఇదంతా కూడా ఆర్కెస్ట్రేషన్. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.